వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాధరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ముందర శ్లోకంలో భగవానుడు తాను పంటలని పోషించడం ద్వారా జీవులు తినే అన్నాన్ని సృష్టిస్తున్నాడు అని తెలిపాడు. ఇప్పుడు ఆ అన్నాన్ని తాను జీవుల యొక్క శరీరంలో ఎలా పచనం చేస్తున్నాడో తెలిపాడు. శరీరము ఆహారంతో ఏర్పడుతుంది. ఆ ఆహారం మానవ శరీరంలో ఉండేటువంటి జఠరాగ్ని చేత పక్వం చేయబడుతుంది. అప్పుడు రక్తం ద్వారా శరీరం అంతటా వ్యాపిస్తుంది. కనుక ఆ జఠరాగ్ని శరీరంలో కీలక పాత్ర వహిస్తుంది. పరమాత్మ ఆ జఠరాగ్ని రూపంలో ఉన్నాడని చెప్పడం వలన దేహ నిర్మాత, దేహ పోషణ శక్తి ఆయనే కలిగి ఉన్నాడు అని తెలుస్తోంది. ఈ శరీర పోషణకు ఆహారాన్ని ఇస్తున్న పరమాత్మకి మనందరం రుణపడి ఉండాలి. అందుకే చాలామంది తాము తీసుకునే ఆహారం ముందుగా పరమాత్మని నివేదన చేసి తింటారు. ప్రాణినాం దేహమాశ్రిత అని చెప్పటం వలన భగవంతుడు అతి సమీపంలోనే దేహంలో ఉన్నాడని తెలుస్తుంది. ఇంకా పచామ్యన్నం చతుర్విధం అంటే భగవంతుడు జీవుల శరీరంలో 4 విధాలైన ఆహారంగా జీర్ణం చేస్తున్నాడని తెలుస్తుంది. 4 విధములైన ఆహారాలు భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యము లాంటివి. ఇందులో భక్ష్యము అంటే దంతముల చేత కొరికి తినబడే కఠిన పదార్థాలు, పిండి వంటలు, కూరగాయలు లాంటివి భక్ష్యాలు. భోజ్యము అంటే నాలుక చేత చప్పరించి తినేటువంటి పదార్థాలు. లేహ్యము అంటే నాలుక చేత రుచి చూడందే తినేటువంటివి, అవి పచ్చళ్ళు మొదలైనవి. ఇంకా చోష్యము అంటే పల్చటి పదార్థాలు, పులుసు, సాంబారు, రసము, చారు లాంటివి. ఇటువంటి ఆహారాన్ని అంతటినీ భగవానుడు జీర్ణం చేస్తున్నాడు. అధికంగా తినేసి ఇబ్బందులు తెచ్చుకోవద్దు, సాత్విక ఆహారమే భుజించాలి. ఈ విషయాలని ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు. అధర్మ మార్గం ద్వారా సంపాదించిన ధనంతో పంచభక్ష పరమాన్నాలు తినటం కంటే న్యాయార్జితమైన సంపదతో గంజి తాగి బతకడం మంచిది. ఈ ప్రకారంగా ఈ అధ్యాయంలో ఆహార విషయాల గురించి శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశాడు. జై గురుదత్త.